హలో హాయ్ మచ్చా, మీకోసం మంచి అప్డేట్ తీసుకొచ్చేసాను రామాయణం సినిమా గురించి. ఈ సినిమా ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ అయింది కదా, దాని మీద సందీప్ రెడ్డి వంగ గారు ఎలా స్పందించారు అన్న దాని గురించి అయితే మనం టాపిక్ చూసుకున్నాం. దాని తర్వాత ట్రైలర్ మీద నా ఒపీనియన్ కూడా మీతో పంచుకుంటాను. సో వీడియో లాస్ట్ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతే మీకు అయితే అర్థమవుతుంది. ఒక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్తో చేస్తున్న భారీ యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ తృప్తి త్రియన్ హీరోయిన్గా చేస్తున్నారు. స్పిరిట్తో బిజీగా ఉన్న సందీప్ తాజాగా రామాయణం ట్రైలర్పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా కేవలం ట్రైలర్ మాత్రమే కాదు, ట్విస్ట్ చేశారు. అధర్మంపై ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందనే దానికి శాశ్వతమైన గుర్తింపు ఉంటుందని పోస్ట్ చేశారు. కాగా రణ్వీర్ కపూర్, సాయి పల్లవి సీతారాముడిగా పోషిస్తున్నారు. ఈ మూవీ రామాయణం చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ నెల 30న రామాయణం ట్రైలర్ రిలీజ్ అయిందిగా విజువల్ పరంగా ఆకట్టుకుంది. రావణుడు పాత్రలో యష్ మరింత గంభీరంగా కనిపించారు. ఈ చిత్రంలో రకుల్ప్రీత్ సింగ్ శూరపనప పాత్రలో నటిస్తుంది. ఈ ఎపిక్ మూవీ దీపావళి కానుక థియేటర్లోకి అయితే రానుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రివ్యూ సందీప్ రెడ్డి గారి రివ్యూ పక్కన పెడితే, నా ఒపీనియన్ అయితే ట్రైలర్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎండ్ అయ్యే వరకు ఒక్క దగ్గర కూడా అయితే నాకు స్కిప్ చేయాలనిపించలేదు. ఆ మంచు కొండల మధ్యలో వచ్చే ఫైట్ సీన్స్ కానీ, అంటే ఆ యుద్ధం కానీ, నెక్స్ట్ మన యష్ గారు లాస్ట్లో తన విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఆ ఫైట్ సీన్స్ కానీ, మన బాహుబలిలో ఇలా సైనికులు పట్టుకుని ఉన్నప్పుడు మన బాహుబలి ఇలా దూసుకుంటూ వెళ్ళిపోతాడు కదా, సో ఆ విజువల్స్ కూడా అందులో నాకు కనిపించాయి. ఇంకా చెప్పాలంటే సాయి పల్లవి గారు చాలా అంటే చాలా అద్భుతంగా సీత పాత్రలో చాలా మంచిగా కనిపించారు. రణ్వీర్ సింగ్ గారు కూడా చాలా అంటే చాలా బాగున్నారు. ఈ సినిమాలో అద్భుతంగా అనిపించింది. ట్రైలర్ అయితే ఓవరాల్గా సినిమా మరి ఎలా ఉంటుందో తెలియదులే, కానీ ట్రైలర్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేలాగైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇందులో మన తెలుగు నెగిటివిటీ కూడా కనెక్టింగ్ అయ్యేలాగే ఉంటుంది అన్నట్టు 100% అయితే నాకైతే నమ్మకం ఉంది. మీలో ఈ ట్రైలర్ ఎంతమంది అయితే చూసారో కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి సినిమానే, అది ఒక బాలీవుడ్ వాళ్ళు తీస్తున్నారు. మన తెలుగు వాళ్ళు తీయాల్సిన ఇలాంటి ఒక వండర్ అయిన మూవీ బాలీవుడ్ వాళ్ళు తీస్తున్నారంటే మన సంస్కృతి ఎంత గొప్పదో అనేది మనకి చాలా అర్థం అవ్వాలి. అర్థం కాని వాళ్ళకు కూడా ఇంకా అర్థం అవుతుంది కూడా. సో ఇది అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మళ్ళీ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.